Okay, dear students, let us see Maths 1A 2 marks question number 3లా ఇంతకుముందు మనం 1, 2, 3 కంప్లీట్ చేసుకున్నాము. లెట్ us see క్వశ్చన్ నెంబర్ 4. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఎక్స్పెక్టెడ్. ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అమ్మా, ఈజీగా మీరు చేయగలుగుతారు. సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. చూడండి, ఇక్కడ ఇఫ్ ఏ ఈక్వల్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడమ్మా? 1 2 3 4. బి ఏమిచ్చాడు? 3 8 7 2. ఓకేనా? ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు? బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అండ్ ఇంకేమి ఇచ్చాడమ్మా? 2x ప్లస్ ఏ ఈక్వల్ టు బి. అంటే ఎక్స్ అనేది ఇంకొక మ్యాట్రిక్స్. 2x ప్లస్ ఏ ఈక్వల్ టు బి. మరి 2x ప్లస్ ఏ ఈక్వల్ టు బి అయితే ఫైండ్ ఎక్స్ అంటున్నాడు. మరి ఎక్స్ మ్యాట్రిక్స్ ఏం కావాలి? వాట్ షుడ్ బి ఎక్స్ మ్యాట్రిక్స్? 2x ప్లస్ ఏ ఈక్వల్ టు బి. ఓకే, 2x ప్లస్ ఏ ఈక్వల్ టు బి. ఓకే, సో మరి ఇది ఎలా చేస్తాం సార్? హౌ వి డూ ఇట్? వెరీ ఈజీనే. చూడండి ఒకసారి, వెరీ సింపుల్. ఫస్ట్ గివెన్ రాస్తామమ్మా. ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు? బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం ఫైండ్ చేయమంటారు మనం? ఎక్స్. మరి ఎక్స్ తెలియదు కాబట్టి ఎక్స్ని ఏమని తీసుకోవాలి? లెట్ us థింక్ ఏబిసిడి. ఏం తెలియదు కదా మనకు. ఏబిసిడి ఎందుకు తీసుకున్నాం సార్? ఎందుకంటే చూడండి, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 2 rows 2 columns, మొత్తం 4 ఎలిమెంట్సే. 1 2 3 4. ఇది కూడా 1 2 3 4. ఎప్పుడైనా అడిషన్ అంటే మనకు ఇది కూడా 1 2 3 4 ఉండాలి. 5 6 అట్లా ఉండొద్దు. ఓకే, అట్లా అడిషన్ మనం చేయలేము. అందుకనే ఎక్స్ ఈక్వల్ ఏమని స్టార్ట్ చేయాలి మనం? ఏబిసిడి. ఓకే, ఎక్స్ని ఏం తీసుకోవాలమ్మా? ఏబిసిడి. వెరీ సింపుల్. ఎక్స్ని ఏం తీసుకోవాలి? ఏబిసిడి. ఇక్కడ మనం ఏబిసిడి వాల్యూస్ ఫైండ్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోయినట్టు. ఏబిసిడి వాల్యూస్ ఫైండ్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోయినట్టు. మరి ఎట్లా వస్తుంది సార్ ఆన్సర్? చూడండి, ఇక్కడ 2x ప్లస్ ఏ ఈక్వల్ టు బి కదా. క్వశ్చన్ ఇది ఇచ్చిన కండిషనే కదా. 2x ప్లస్ ఏ ఈక్వల్ టు బి. రైట్. 2x అంటే ఏంటి సార్? 2x అంటే ఇక్కడ ఎక్స్ అంటే ఏంటమ్మా? ఏబిసిడి. ఎక్స్ అంటే ఏబిసిడి. మరి 2x అంటే ప్రతి ఎలిమెంట్ని 2తో మల్టిప్లై చేయాలి. అంటే 2 ఇంటూ ఏ 2a, 2 ఇంటూ బి 2b, 2 ఇంటూ సి 2c, 2 ఇంటూ డి 2d. ఇదే 2x అంటే. 2తోని అన్ని 2 2a, 2b, 2c, 2d. ఎక్స్ అంటేనేమో ఏబిసిడి, 2x అంటేనేమో 2a, 2b, 2c, 2d. ఓకేనా? అది 2x వాల్యూ. ప్లస్ ఏ వాల్యూ ఏమి ఇచ్చాడు? 1 2 3 4 ఈక్వల్ టు బి వాల్యూ ఏమి ఇచ్చాడు మనకు? 3 8 7 2. 3 8 7 2. ఓకేనా? రైట్. చూడండి, ఇక్కడ ఏంటిది? ఇక్కడ రెండింటిని ఏం చేయమంటున్నాడు? యాడ్ చేయమంటున్నాడు. మ్యాట్రిక్స్ ఎలా యాడ్ చేస్తాం తెలుసు కదా మనకు. ఫస్ట్ ఎలిమెంట్ని ఫస్ట్ ఎలిమెంట్తోనే యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఏ కాబట్టి తెలియదు కాబట్టి మనం ఏం రాయాలమ్మా? దీన్ని 2a + 1 రాయాలి. నెక్స్ట్ 2b + 2, 2b + 2. నెక్స్ట్ 2c + 3, 2c + 3. నెక్స్ట్ 2d + 4, 2d + 4. ఓకేనా? ఈ రెండింటిని మనం యాడ్ చేసాం. ఇది వచ్చింది మనకు. ఈక్వల్ టు 3 8 7 2 కదా. రైట్. ఇప్పుడు ఈ రెండు మ్యాట్రిక్స్ ఎలా ఉన్నాయంట? ఈక్వల్. ఇంతకుముందు చేసాం ఒక ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 3 అదే కదా, ఈక్వల్ మ్యాట్రిక్స్. రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్ ఎప్పుడైతే అమ్మా? ఎప్పుడైతే ఈ ఫస్ట్ ఎలిమెంట్ సేమ్ కావాలి కదా. చూడండి, అందుకనే బై కంపేరింగ్ బోత్ సైడ్స్ సేమ్. ఇక్కడ నుంచి థర్డ్ ప్రాబ్లం లాగానే బై కంపేరింగ్ బోత్ సైడ్స్ ఏమొస్తుంది మనకు? 2a + 1 = 3. 2a + 1 = 3. ఇక్కడ ఏ వాల్యూ ఎట్లా వస్తుంది సార్? ఏ వాల్యూ ఎట్లా వస్తుందమ్మా? ఎట్లా వస్తుంది ఏ వాల్యూ? ఇప్పుడు 1 ఇక్కడ పంపించామనుకోండి, ఇక్కడ డైరెక్ట్ స్టెప్ రాసాము. చూడండి, ఇక్కడ 2a + 1 = 3 కదా. మరి ఏ వాల్యూ కావాలి? ఏం చేస్తాం మనం? ఈ 1 ఇటు పంపిస్తే ఏమవుతుంది? -1 అవుతుంది. ఏమవుతుందమ్మా? -1. ఓకేనా? -1 ఎంత? 3 - 1 ఎంత? 2. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు? 2a కదా. 2a = 3 - 1. చూడండి, 2a = 3 - 1. 2a ఏమైంది? 3 - 1. మళ్ళీ 3 - 1 ఎంత? 2 కదా. 2a = 2. 2a = 2. మరి 2a అంటే ఏంటిది? 2 టేబుల్ 2 ఎప్పుడు వస్తుంది? 2 1s అనే కదా. 2 1s 2 కదా. అందుకని ఏ వాల్యూ ఏమైంది? 1. ఏ వాల్యూ ఏమైందమ్మా? 1. ఏ వాల్యూ ఏమైంది? 1 అనమాట. అట్లా. ఓకేనా? నెక్స్ట్ అలానే 2b + 2 = 8. సెకండ్ కదా. ఇక్కడ సెకండ్. 2b + 2 = 8. 3 అవుతుంది. ఎట్లయితే సార్ 3? 2b + 2 = 8. ఏం చేస్తాం? ఫస్ట్ 2 నాటి పంపిస్తాం. అంటే 2b = 8 - 2. 2b = 8 - 2 +2 అడిపోతే -2. సో 2b = 8 - 2 ఎంతమ్మా? 6. 6. మరి 2 టేబుల్ 6 ఎప్పుడు వస్తుంది? 2 3s కదా. 2 3s 6. అందుకని బి వాల్యూ ఏమైంది? 3. బి వాల్యూ ఏమైందమ్మా? 3. రైట్. మరి అలానే థర్డ్ 2c + 3 దేనికి ఈక్వల్? 7కి. 2c + 3 దేనికి ఈక్వల్ అమ్మా? 7. 2c + 3 = 7. ఎలా సాల్వ్ చేస్తాం? 3 అడి పంపాలి. సో 2c ఏమవుతుందమ్మా? 7 - 3. 7 - 3. సో 2c = 7 - 3 ఎంత? 4. 7 - 3 ఎంత? 4. 2 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది? 2 2s కదా. 2 2s 4. అందుకని సి వాల్యూ ఏం కావాలి? 2. సి వాల్యూ ఏం కావాలమ్మా? 2. ఓకేనా? అలానే లాస్ట్కి
2d ప్లస్ 4 ఈక్వల్ టు ఎంత కావాలి 2. 2d ప్లస్ 4 ఎంత అమ్మ 2. 2d ప్లస్ 4 ఎంత 2. మరి ఇది ఎలా సాల్వ్ చేయాలి సార్? 2d ప్లస్ 4 ఈక్వల్ టు 2 కదా. సో 2d ఈక్వల్ ఏమైతే ప్లస్ 4 ఆడిపోతే మైనస్ 4 అవుతుంది కదా. 2 మైనస్ 4. సో 2d ఈక్వల్ 2 మైనస్ 4 ఎంతమ్మా -2. 2 మైనస్ 4 ఎంత -2. మరి 2 టేబుల్ -2 ఎప్పుడు వస్తుంది? జనరల్గా చూడండి 2 టేబుల్ 2 ఎప్పుడు వస్తుంది? 1 కదా. 2 1s 2. 2 1s 2. మరి -2 ఉంటే -1 ఆన్సర్. సో d వాల్యూ ఎంత? -1. సో ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 1, b వాల్యూ ఎంత వచ్చింది 3, c వాల్యూ ఎంత వచ్చింది 2, d వాల్యూ ఎంత వచ్చింది -1. సో మరి x మ్యాట్రిక్స్ ఏంది? మనం x ఏమనుకున్నాం అమ్మా ABCD కదా. x వాల్యూ ఎంతది? ABCD. సో ఏ వాల్యూ 1, a1 3 2 -1. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ x మ్యాట్రిక్స్. అదే ఇక్కడ ఫైండ్ x అన్నాడు. ఓకేనా. దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ 4th క్వశ్చన్. నౌ లెట్ us see the last question, 5th one. ఓకేనమ్మా. ఇందులో 5th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 5th క్వశ్చన్ నెంబర్ 5. వాట్ ఈస్ అవర్ క్వశ్చన్ నెంబర్ 5? ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అమ్మా, చాలా సింపుల్ క్వశ్చన్. మోస్ట్ ఎక్స్పెక్టెడ్, ఇవన్నీ కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్. ప్లీజ్ ప్రాక్టీస్. ఇఫ్ a ఈక్వల్ టు 1 2 3 3 2 1, b ఈజ్ ఈక్వల్ టు 3 2 1 1 2 3. క్వశ్చన్లు ఇవి. ఇది క్వశ్చన్. ఏం ఫైండ్ చేయమంటున్నామండి? 3b - 2a. ఏం ఫైండ్ చేయమంటున్నాడు? 3b - 2a. అంటే 3bలోకి వెళ్ళి 2a తీసేయాలి. వెరీ ఈజీ. చూడండి, ఫస్ట్ a ఇచ్చాడు క్వశ్చన్లోనే, అదే రాస్తాం. b ఇచ్చాడు. ఓకేనా. ఇది ab గివెనే కదా. ఇక్కడ ఏమంటున్నాం మరి? 3b - 2a. అంటే ఫస్ట్ మనకి ఎవరి వాల్యూ తేవాలి? 3b. సో 3b ఫైండ్ చేద్దాం. వాట్ ఈస్ 3b? 3b అంటే ఏంటి? 3b అంటే ఈ ఎలిమెంట్ని 3 టేబుల్తో, అంటే వీళ్ళ bలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని 3తో మల్టిప్లై చేయాలి. ఈ bలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని 3తో మల్టిప్లై చేయాలి. అంటే చూడండి, 3 3s 9, 3 2s 6, 3 1s 3, 3 1s 3, 3 2s 6, 3 3s 9. అంతే. అదే 3b అంటే. bలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని 3తో మల్టిప్లై చేస్తే వచ్చేదే ఆన్సర్ రాయాలి. ఓకేనా. మరి 2a అంటే ఏంటమ్మా? 2a అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని 2తో మల్టిప్లై చేయాలి. 2a అన్నాడు కదా. సో చూడండి, 2 1s 2, 2 2s 4, 2 3s 6, 2 3s 6, 2 2s 4, 2 1s 2. అయిపోయా. ఇదే 2a. సో మనకు 3b వచ్చింది, 2a వచ్చింది. ఇప్పుడు ఏం చేయమంటున్నామండి? 3bలోకి వెళ్ళి 2a తీసేయమంటున్నారు కదా. 3b - 2a, 3b - 2a. ఓకే. చూడండి, 3b - 2a. సో నేను డైరెక్ట్ ఆన్సర్ రాశాను. కానీ ఏంటిది 3b - 2a అంటే? ఇక్కడ రాస్తాం చూడండి, మీకు అర్థం కావడానికి. 3b - 2a కదా క్వశ్చన్. ఇది క్వశ్చన్. 3b ఏమొచ్చింది మనకి చూడండి, 9 6 3 3 6 9. ఇది 3b అమ్మ. -2a. 2a ఏంటిది? 2 4 6 6 4 2. ఓకే. ఇది 3b, ఇది 2a. సపరేట్ చేయమంటాను. ఎలా సపరేట్ చేస్తాం? ఫస్ట్లోకి వెళ్ళి 9లోకి వెళ్ళి 2 పోతే చూడండి, మైనస్ కదా. 9లోకి వెళ్ళి 2 పోతే 7, 6లోకి వెళ్ళి 4 పోతే 2, 3లోకి వెళ్ళి 6 పోతే ఇక్కడ చూడండి, ఇటు చిన్నగా ఉంది, ఇటు పెద్దగా ఉంది. ఇటు చిన్నగా ఉండి ఇటు పెద్దగా ఉంటే మనకు నెగిటివ్ ఆన్సర్ వస్తుంది. చూడండి ఇక్కడ, ఇటు పెద్దోడు 9 -2, 9 - 2 7 రాస్తున్నాం కదా. పెద్ద ఉంది దానిలోకి వెళ్ళి చిన్న ఉంది తీసేస్తే ప్లస్ వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, 3 - 6. లెఫ్ట్ సైడ్ ఏమో చిన్నోడు ఉన్నాడు, అటు పెద్దోడు ఉన్నాడు. అటు పెద్దోడు ఉన్నప్పుడు మన ఆన్సర్ మైనస్లో వస్తుందమ్మా. అంటే 3 - 6 అంటే ఏం రాయాలి? -3 రాయాలి. ఓకేనా. అలానే 3 - 6 ఏం రాయాలి? -3. 6 - 4 2, 9 - 2 7. అదే కదా ఆన్సర్ వచ్చింది మనకు. 7 2 -3 -3 2 7. సో దిస్ ఈజ్ అబౌట్ 3b - 2a అమ్మా. ఓకే. సో ప్లీజ్ ప్రాక్టీస్. యూ విల్ డెఫినెట్లీ గెట్ 2 marks.